హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. నేను మీ నజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఉగాది స్పెషల్ నోరూరించే 2 రకాల రెసిపీస్ని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా సీజన్లో దొరికే లేత మామిడికాయలతో నోరూరించే మామిడికాయ పులిహోరని మరియు కమ్మని సేమియా పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సింపుల్గా, ఈజీగా, ఎక్కువ కష్టపడకుండా అతి తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ 2 ప్రసాదాలను పండుగ రోజు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మామిడికాయ పులిహోరను తయారు చేయడానికి నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యం అంటే 1/2 kg వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని రైస్ కుక్కర్లో వేసుకొని సరిపడ్డ నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలో 4 గ్లాసుల నీళ్లు పోయాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోయాలి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్ని పెట్టుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మీద మూత తీసి చూడండి, అన్నం పొడి పొడిగా ఉంది కదా. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని మరొక గిన్నెలోకి వేసుకోవాలి. అన్నాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 kg అన్నానికి ఒక పెద్ద మామిడికాయ సరిపోతుందండి. ఈ మామిడికాయను శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కును తీసేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని తురుము పెట్టుకోవాలి. ఒకవేళ మీరు మీడియం సైజ్ మామిడికాయలను తీసుకున్నట్లయితే కనుక 2 మామిడికాయలను తీసుకుంటే సరిపోతుందండి. పెద్దకాయ అయితే కనుక 1 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మామిడికాయ తురుము అనేది ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 5 ఎండుమిర్చిని తొడిమలు తీసేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల మినపప్పును వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు దినుసులను కాస్త దోరగా వేయించుకోవాలి. చూడండి, తాలింపులు కాస్త దోరగా వేగగానే ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. పులిహోరలో తాలింపు దినుసులు, పల్లీలు ఎక్కువగా ఉంటే తినేటప్పుడు పులిహోర మంచి రుచిగా ఉంటుందండి. చూడండి, పల్లీలు దోరగా వేగగానే 2 స్పూన్ల జీడిపప్పును వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో మామిడికాయ తురుమును వేసేసుకోవాలి. మామిడికాయ తురుమును వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. చూడండి, మామిడికాయ తురుమంతా వేసుకున్న తర్వాత మంచిగా తాలింపు దినుసులో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. మామిడికాయ తురుము వేసాక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అన్నం పూర్తిగా చల్లారాక ఉండలు లేకుండా పొడి పొడిగా అన్నాన్ని ఇలా చేత్తో కలుపుకోవాలండి. చూడండి, ఇలా పొడి పొడిగా కలుపుకున్న అన్నంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ తాలింపును వేసేసుకోవాలి. అన్నంలో మామిడికాయ తాలింపు అనేది బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. 1/2 kg అన్నానికి ఈ తాలింపు సరిపోతుందండి. చూడండి, అన్నం అంతా ఇలా బాగా కలుపుకున్నాం కదా. అంతే అండి, నోరూరించి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఉగాది రోజున ఈ మామిడికాయ పులిహోరతో పాటు సైడ్ డిష్గా పచ్చడి, పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ మామిడికాయ పులిహోరను ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు రెండో రెసిపీ వచ్చేసి కమ్మని సేమియా పాయసాన్ని తయారు చేయడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక 2 స్పూన్ల జీడిపప్పును వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, జీడిపప్పు అనేది ఇలా లైట్గా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కిస్మిస్ అనేది కూడా ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. లైట్ కలర్లోకి రాగానే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసిన అదే నెయ్యిలో 1 కప్పు సేమియాను వేసుకోవాలి.
సేమియాను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. సేమియాను ఎప్పుడైనా సరే కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే సేమియా అనేది అడుగున మాడిపోతుందండి. చూడండి, సేమియా మంచిగా వేగి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు ఇందులో 4 కప్పుల పాలు పోయాలండి. మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకుంటున్నామో అదే కప్పుతో పాలను కూడా తీసుకోవాలండి. చూడండి, పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు సేమియాకి 4 కప్పుల పాలు సరిపోతాయండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సేమియాను ఉడికించుకోవాలి. సేమియా అనేది కాస్త ఉడకగానే ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్పు పంచదారను వేసుకోవాలండి. పంచదార మీ స్వీట్ని బట్టి వేసుకోండి. పంచదార వేశాక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, సేమియాను ఇలా ప్రెస్ చేస్తే మంచిగా విరగాలి. అప్పుడు మనకు సేమియా అనేది మంచిగా ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చండి. జీడిపప్పు కిస్మిస్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే టేస్టీ అండ్ యమ్మీ సేమియా పాయసం రెడీ అండి. తప్పకుండా ఈ ఉగాది పండుగ రోజున ఈ 2 రెసిపీస్ని ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.